వినయ్ థ్యాంక్ యూ గారు సో ఇప్పుడు మచ్. ఆ, మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలిపించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి దగ్గర పర్సనల్ గా వివరణ తీసుకున్నారు. ఆయన చీఫ్ విప్ లేదంటే ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు అని జనసేన నేతల మొత్తం అంతా చెప్తున్నారు. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ యాక్షన్? ఏంటి అసలు మీ మీ కామెంట్ ఏంటి? ఐఎమ్ నాట్ హ్యాపీ. ఉమ్, ఐ మీన్ హ్యాపీ అని ఏం కాదు. ఆ, అలాగని న్యాయం జరిగింది అని కాదు. ఉమ్, నేను అతని నాశనం కోరుకోలేదు. ఉమ్. నాకు న్యాయం జరగాలని కోరుకున్నాను అనమాట. ఏంటి అండ్ న్యాయం నా అంటే ఏంటి? విషయంలో కాదు అక్కడ న్యాయం జరిగింది. మోర్ ఓవర్ నా విషయంలో న్యాయం జరగలేదు. ఉమ్, ఆయన బిహేవియర్ ని బట్టి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీణాకి ఇలా జరిగింది అని చెప్పేసి రాజీనామా చేయలేదు. ఆ, వ్యక్తిగత విషయాలు అంటే దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ తో ఆ. ఆయన వ్యవహరణ శైలి బాగలేదు. లైక్ ముస్లిమ్స్ పట్ల. అండ్ మనం ఎవరి నుంచి అయితే వచ్చామో వారినే డిగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. ఉమ్, మనకి ఎవరైతే లైఫ్ ని కల్పించారో వాళ్ళ గురించి మనం డిగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. ఉమ్. నా విషయం ఇప్పటికి జరిగి 5 months అవుతుంది. ఇట్ అవును. ఈస్ 5th month. ఉమ్, సో నేనైతే క్విట్ అయిపోయా. అంటే ఓకే, లెట్ ఇట్ బి, లెట్ ద జస్టిస్ కమ్ అనేసి క్విట్ అయిపోయాను. అంటే ఏంటి కానీ పూర్తిగా న్యాయ పోరాటం వదిలేశారా? పోరాటం వదిలేశారా? లేదండి, గ్యాప్ తీసుకున్నా. అంటే లీగల్ ఫైట్ చేద్దాము అంటే లీగల్ ఫైట్ కి మనకి కొంచెం గ్యాప్ వస్తుంది కదా. నౌ కోర్ట్స్ ఆర్ ఇన్ హాలిడేస్. ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ లో ఉన్నాయి. యా. ఉమ్, సో లీగల్ ఫైట్ కి టైం ఉంటుంది అని చెప్పేసి మనం అక్కడే చూసుకుందాం అనేసి అనుకున్నాను. ఉమ్, సో జరిగింది నా విషయంలో కాదు అక్కడ. ఉమ్. ఆయన బిహేవియర్ బాగలేదు. కానీ ఆయన కానీ మాట తెలుగు తీరు రాష్ట్రాలు బాగలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతా ఏమనుకుంటుందంటే విప్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే వీణా గారి ఎఫెక్టే అనేటువంటిది ఒక పాయింట్. కానీ మీరు కాదంటున్నారు. ఖచ్చితంగా వీణా గారి ఎఫెక్టే. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వల్లే, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వల్లే. ఉమ్, కానీ అది వీణాకి జరిగిన న్యాయం కాదే. ఎందుకంటే వీణాకి మోసం చేశాడు అన్న ఆ విషయం మీద కాదు జరిగింది. ఉమ్. వీణ ఏవైతే అరవ శ్రీధర్ బిహేవియర్ కరెక్ట్ కాదు, అరవ శ్రీధర్ కరెక్ట్ కాదు అని ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేసిందో ఓకే. వాళ్ళ పెద్దవాళ్ళని, చంద్రబాబు అంతటి నాయకుడినే, ఆయన వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ పాలిటీషియన్, వెల్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ ని డిగ్రేడ్ చేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడకూడదు. ఎందుకంటే దట్స్ ఆయన మై లైఫ్ క్వశ్చన్ ఇస్తే టు ఏంటి? దట్స్ మై క్వశ్చన్ టు ఇప్పుడు 5 నెలలుగా వీణా న్యాయ పోరాటం చేస్తున్నారు. రోడ్డు మీద ఆమెని కుక్కని కొట్టినట్లు కొట్టారు. అయినా ఎగ్జాక్ట్లీ, కూడా అయినా ఎగ్జాక్ట్లీ. కూడా స్పందించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్న వీడియో రిలీజ్ చేసేటప్పటికే యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి మీరు అగ్రి అవుతారా దీంతో? నేను అగ్రి అవుతాను. ఏమిటంటే ఉమ్, ఫోన్లేండి, వాళ్ళ నాయకుడిని తిట్టినా కూడా వాళ్ళు కామ్ గా ఉండకుండా యాక్షన్ తీసుకున్నారు ఉమ్, అనేసి. ఎందుకంటే సరే, నాది అరవ శ్రీధర్ గారిది పక్కన పెట్టండి. ఉమ్. ఎందుకంటే అది కోర్టులు చూసుకుంటాయి. ఓకే. త్రిసభ్య కమిటీ వేసారు. త్రిసభ్య కమిటీ లేట్ అయినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయితే జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందే కదా. లేట్ అయినా పర్వాలేదు, కోర్టులు చూసుకుంటాయి, త్రిసభ్య కమిటీలు చూసుకుంటాయి. ఓకే. ఉమ్, కానీ వీణా అనే అమ్మాయి ఏం చేసిందని చెప్పేసి రోడ్డు మీద కొట్టారు. సరే. అప్పుడు ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది? ఉమ్, ఉమ్? ఉమ్. శ్రీధర్ విషయం అంటే వదిలేయండి. తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎవడు నన్ను నాకు కొట్టడానికి? నాకు మాత్రమే కాకుండా చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న ఇదే. ఒక ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు, ఆరోపణలు బహిరంగంగా మీరింత పోరాటం చేస్తుంటే మీకు న్యాయం చేయకపోగా తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి ఒక జనసేన నేత మీ మీద పోలీసుల లాఠీ తీసుకొని నడి రోడ్లో చెలరేగిపోయాడంటే ఎవడిచ్చిన ధైర్యం వాడికి? వాడి వెనక ఎవరున్నారు? ఆ రోజైతే వాడి వెనక ఉండి వాడితో కొట్టించింది అరవ శ్రీధర్. ఇది జనసేనలో ఉన్న మెంబర్సే, నా చుట్టూ ఉండే జనసేన మెంబర్సే నాకు తర్వాత కాల్ చేసి చెప్పారు. ఉమ్, నన్ను ఆ లాయర్ గారు తమ్ముడు గోపి ఉన్నారు కదా, ఆ ఉమ్. వీళ్ళిద్దరిని ఆ స్తంభానికి, ఆ కరెంట్ పోల్ కి కట్టేసి కొట్టండి అనేసి శ్రీధర్ చెప్తేనే వీళ్ళు ముందుకు వచ్చారనమాట. అవునా? ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కాకపోతే అంత విషయాలు కాంట్రవర్సీ చేయక్కర్లేదు. ఉమ్, మనం ఉమ్, ఉమ్. అన్ని విషయాల్ని పట్టుకొని పోతే
తీగ తెగేదాకా లాక్కుంటుంటారు కదా. నాకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము మీరు అక్కడికి రచ్చ చేయడానికి వెళ్ళలేదు, అనుకోకుండానే మీరు రచ్చ అక్కడికి ఎదురు చేయడానికి పడ్డారు. వెళ్ళలేదు. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఉమ్, అక్కడ టోల్ గేట్ దగ్గర పెద్ద బస్ స్టాప్ ఉంటుంది. పెద్ద కోడూరు బస్ రైల్వే స్టాప్ గేట్ కి దగ్గర. చుట్టూ అవును. టోల్ గేట్ దగ్గర పెద్ద బస్ స్టాప్ ఉంటుంది. చుట్టూ కెమెరాస్ ఉంటాయి, సీసీ కెమెరాస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అది సెంటర్ ఆఫ్ ద రైల్వే కొడూరు అనమాట. ఉమ్, సో సీసీ క్యామ్స్ ఉంటాయి. ఆ సీసీ క్యామ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసులు ఉమ్, ఇవ్వట్లేదు అనమాట. ఉమ్, సో ఇస్తే ఎవరిది తప్పు, ఎవడు ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఉమ్. అనేది మనకు తెలుస్తుంది. ఎవడు ఫస్ట్ స్టార్ట్ చేశాడని కాదు, అది వన్ సైడ్ వాళ్ళు ప్లాన్ గానే వచ్చారు, కొట్టారు, సో వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రీ ప్లాన్ గానే ఉన్నారు మీ పైన దాడి చేయాలి ఎక్కడ కనిపిస్తే అక్కడ అని చెప్పి, అంతేనా? అవునండి.